మరలా ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతాను, అప్పుడు దాకా అడుగు పెట్టనని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే దానికి సమాధానం ఇది అని చెప్పి చూపించినటువంటి ఎన్నికలు ఈ 164 మంది కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు అని చెప్పి మీకు మనం చేస్తాం. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన పరిపాలన ఏ రకంగా ఉంటుంది అని చెప్పి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా నన్ అదర్ దాన్ CEO అనేది ఒక అడ్మినిస్ట్రేటర్గా ఏం చేయగలడు అని చెప్పి, పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి, పరిపాలన రాగానే ప్రజా వేదికల్ని చైతన్య వేదికల్ని పడగొట్టడం కాదు పాలన అంటే. ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని, ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని అమరావతి అని చెప్పి ఎంత ప్రేమగా ఎంత ఆనందంగా 1631 రోజులు ఈ అమరావతి కోసం పోరాడినటువంటి, దీంట్లో మేము కూడా ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి మా పాత్ర. తెనాలి ప్రజలు ఈ 1631 రోజుల్లో మేము కూడా ఈ రాష్ట్ర రాజధాని కోసం ఈ తెనాలి ప్రాంతంలో ఎక్కడ కూడా చేయలేనటువంటి పోరాటం చేసినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకుంటాం. చక్రం తిప్పే అవకాశం వచ్చినా కూడా నాకు పదవులు కాదు ముఖ్యం, నా రాష్ట్రం యొక్క అభివృద్ధి నా యొక్క ఆలోచన అని చెప్పినటువంటి నాయకుడు ఆనాడు ఏదైతే చెప్పారో ఈనాడు కూడా అదే చెప్పి పోలవరం సాధనకి, పరిశ్రమల సాధనకి, ప్రజల అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనందరం కూడా ఈ రోజున ఆ భగవంతుని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలైనటువంటి శక్తి సమర్థతని ఈ యొక్క ఏదైతే ఈ మహా ప్రస్థానంలో ప్రజలు ఆశించిన రీతిగా పనిచేయాలని చెప్పి, అలాంటి బలాన్ని వారికి చేకూర్చమని చెప్పి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, ఈ ముగ్గురు త్రయం ద్వారా ఈనాడు ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని చెప్పి, సాధిస్తామని చెప్పి ఈ రోజున ప్రజలకి హామీ ఇస్తూ, ఈ తెనాలి ప్రాంతంలో కూడా మన రోడ్లు, మనకున్న సమస్యలు ఇవన్నీ కూడా ఈనాడు మన అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రివర్యులుగా వచ్చారు. ఇదొక బలం మనకి. అదేవిధంగా మన అభ్యర్థిగా గెలిచినటువంటి మనోహర్ గారు, ఆయన కూడా మంత్రి అయ్యారు. ఇది మరొక బలం. వీళ్ళిద్దరి యొక్క సహాయంతో ఈ యొక్క నియోజకవర్గంలో కాని పని అంటూ లేదు అనే భావన ప్రజల్లో తీసుకొచ్చేదానికి మనందరం కూడా వారిద్దరికీ సహాయపడి సాధించుకుందాం అని చెప్పి ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తూ, వారిద్దరి యొక్క పదోన్నతుల ఇద్దరికి కూడా మనం హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలుపుతూ పత్రికాముఖంగా, అదేవిధంగా మీ అందరి ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా వారిద్దరికి కూడా తెనాలి తెలుగుదేశం పార్టీ వారికి ప్రింట్ మీడియాకి కూడా మీడియా ద్వారా వారిద్దరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.